హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యష్తో కెనడా కబుర్లు. కెనడాలో ఆల్మోస్ట్ 6 to 7 months వింటర్ ఉంటుందండి. ఈ వింటర్లో 2 to 3 months స్నో హెవీగా ఉంటుంది. మన ఇండియా లాంటి హాట్ క్లైమేట్ నుంచి వస్తే మాత్రం కొంచెం కష్టంగానే ఉంటుంది స్టార్టింగ్లో. స్లోగా అలవాటు పడిపోతాంలేండి, అది వేరే విషయం. మీకు అనిపించుండొచ్చేమో ఇక్కడ ఇంత స్నో పడినప్పుడు వీళ్ళు అసలు ఎలా ఉంటారు అని. ఇక్కడ ఎంత స్నో పడినా ఏ పనులు ఆగవు. పిల్లలు డైలీ స్కూళ్ళకి వెళ్తూనే ఉంటారు, జాబ్స్ చేసేవాళ్ళు ఆఫీస్లకి, షాపింగ్ చేసుకునే వాళ్ళు మాల్స్కి వెళ్తూనే ఉంటారు. అలా అలవాటు పడిపోతాం. ఇక్కడైతే టెంపరేచర్స్ ఆల్మోస్ట్ మైనస్లో ఉంటాయి కాబట్టి ఇంటి బయటకి రావాలంటే మాత్రం వింటర్ డ్రెస్సింగ్ అవసరం. మేమైతే లోపల థర్మల్స్ వేసుకొని దానిపైన థిక్ వింటర్ జాకెట్స్ వేసుకుంటామండి. షూస్ వేసుకొని హ్యాండ్స్కి గ్లౌస్ పెట్టుకొని బయటికి వస్తే చాలు, చలి ఎక్కువగా తెలీదు. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దామా? బాయిలింగ్ వాటర్తో -25 degrees టెంపరేచర్స్లో వాటర్ని ఎయిర్లో టాస్ చేసినప్పుడు ఆ బాయిలింగ్ వాటర్ సెకండ్స్లో ఆవిరి అయిపోయిన వీడియోస్ చాలా చూశాను సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో. నాకు ట్రై చేయాలనిపించి ఆ ఎక్స్పెరిమెంట్ ఫైనలీ ట్రై చేశాను. ఎలా చేశానో నాతో పాటు చూద్దాం రండి. ఫస్ట్ వాటర్ని బాయిల్ చేసుకోవాలి, తర్వాత ఫ్లాస్క్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బయటికి వెళ్ళి ట్రై చేద్దామా రండి. ఇదిగోండి బాయిలింగ్ వాటర్. ఇప్పుడు టెంపరేచర్ -25. నౌ ఇట్స్ షో టైమ్. వావ్, ఇట్ రియలీ వర్క్డ్ అండి. క్షణాల్లో ఆవిరైపోయింది బాయిలింగ్ వాటర్. ఇక్కడ ఎంత స్నో పడినా, ఎంత చల్లగా ఉన్నా కూడా మేమున్న ప్లేస్లో 80% సన్ కనిపిస్తుందండి. బాబోయ్, స్నో ఎంతలా పడిందో చూస్తున్నారు కదా. స్నోలో నా ఫుట్ ఎంత లోపలికి వెళ్ళిందో. చూడండి, ఆల్మోస్ట్ 1 feet అంత ఉండుంటుంది. ఇవి క్రిస్మస్ ట్రీస్. దానిపైన స్నో ఎలా పైలప్ అయి ఉందో చూడడానికి, అలాగే మనం సరదాగా ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. కార్స్ చూసారా స్నోతో ఎలా కవర్ అయిందో? ఈ కార్స్ మీద ఉన్న స్నో క్లీన్ చేయడం పెద్ద టాస్కే. చూస్తున్నారుగా, ఇలా క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట కార్స్ మీద ఉన్న స్నో. ఇక్కడ స్నో క్లీనింగ్ ఎలా చేస్తారంటే, అక్కడ కనిపిస్తున్నారు కదా అతను, వాళ్ళ ఇంటి ముందు పడిన స్నోని షవల్ చేస్తున్నారు. యూజువలీ స్నో షవలింగ్కి చాలా టైం పడుతుంది, ఎస్పెషలీ ఎక్కువ స్నో పడినప్పుడు అయితే. ఈ పర్సన్ కొంచెం ఈజీగా క్లీన్ చేసుకుంటున్నారు. ఈ మషిన్ని స్నో బ్లోవర్ అంటారు. ఇలా స్నోని కలెక్ట్ చేసి ఆ బ్లోవర్ ద్వారా బయటికి పడేస్తుంది అనమాట. ఇందాక చూసినట్టు హ్యాండ్తో షవల్ చేయటం కంటే మషిన్తో స్నో క్లీనింగ్ ఈజీగా ఉంటుంది. ఇలా ఇక్కడ ఎవరింటి ముందు ఉన్న స్నో వాళ్ళు క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేశాక ఇలా ఉంటుంది. ఒక పక్కన స్నోని కుప్పలాగా వేసి ఉంచుతారు. అదే అపార్ట్మెంట్స్, రోడ్స్, షాపింగ్ ప్లాజాస్ వీటి దగ్గర వాళ్ళు కొంతమంది స్నో క్లీన్ చేసే కాంట్రాక్టర్స్ని హైర్ చేసుకుంటారు. వాళ్ళు అకార్డింగ్లీ స్నో క్లీనింగ్ ఎక్విప్మెంట్స్ తెచ్చుకొని క్లీన్ చేసి ఒక సైడ్ ఆ స్నోని పైల్ చేసి పెడతారు. క్లీనింగ్ అయ్యాక వాళ్ళు తెచ్చుకున్న ఎక్విప్మెంట్స్తో వెళ్ళిపోతారు. ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి సపరేట్ వాక్ పాత్స్ ఉంటుంది. ఆ వాక్ పాత్ మీదనే నడవాలన్నమాట, రోడ్స్ మీద నడవకూడదు. వాక్ పాత్స్ మాత్రం ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తారు. క్లీన్ చేయకముందు అండ్ చేశాక డిఫరెన్స్ ఎలా ఉంటుందో మీరే చూడండి. క్లీన్ చేశాక ఇలా ఉంటుందన్నమాట. వీడియోలో కనిపిస్తున్నట్లు మెయిన్ ఇంపార్టెంట్ రోడ్స్ కూడా క్లీన్ చేస్తూ ఉంటారు.
చుట్టూ స్నో ఉన్నా కూడా రోడ్స్ మాత్రం నీట్గా ఉన్నాయి కదా, అది సంగతి. ఇలా క్లీన్ చేస్తూ ఉంటారు. నౌ లెట్స్ ఎంటర్ మై స్నో ప్లే జోన్. కంటిన్యూస్లీ స్నో పడుతున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా నేను మాత్రం స్నో ఆగాక ఇలా ఆడుకుంటూ ఉంటాను. అంతే కదండి, లైఫ్లో చిన్ని చిన్ని ఆనందాలు ఎప్పుడూ మిస్ అవ్వకూడదు. నేను కాసేపు అలా ఇన్స్టాగ్రామ్లో బూమరాంగ్లు తీసుకుంటూ హెడ్కి మంకీ క్యాప్, చేతికి గ్లౌజెస్ వేసుకున్నా కాబట్టి అంతగా చలి అనిపించలేదు. కాసేపు అలాగా ఫన్నీగా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాను. స్నోతో కొంచెం కష్టంగా అనిపించినా ఇష్టంగా కూడా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మాకు సపోర్ట్గా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కెనడా గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.